హలో ఫ్రెండ్స్, 700 ఇయర్స్ హిస్టరీ ఉన్నటువంటి సత్యధర్మదేవి ఆలయ దర్శనాన్ని మీకు అందరికీ చూపించబోతున్నాను. ఇప్పుడు ఏంటి ఈ పేరు వినగానే మీకు అందరికీ ఏదో విచిత్రంగా అనిపించింది కదా? నాకు ఫస్ట్ అలాగే అనిపించింది. అరేబియా సముద్ర తీరాన ఉన్నటువంటి ఈ ఆలయం ఉడిపి మంగళూరు హైవే ప్రక్కన నిర్మించబడింది. ఈ ప్లేస్ని ముక్కా అని అంటారు, నియర్ సూరత్కల్. ఆలయానికి ఇరువైపులా కాలేజెస్ ఉన్నాయి. కుడివైపు శ్రీనివాస మెడికల్ కాలేజ్, ఎడమవైపు ఎన్ఐటీకే ఉన్నాయి. ఆలయంలోనికి ప్రవేశించిన భక్తులు చివరిన ఎడమవైపుగా వెళ్ళి కాళ్ళు కడుక్కొని ఫస్ట్ ఉల్లాయ దర్శనం చేసుకోవాలి. అర్జునుడు శివుని కోసం తపస్సు చేస్తున్నప్పుడు శివుడు అర్జునుని పరీక్ష చేయడానికి ఒక బోయవాని రూపంలో అడుగుపెట్టిన ప్లేస్ ఇది. ఈయన యజమాని ఇక్కడ. ప్రస్తుతం ఈ గుడిగ తలుపులు క్లోజ్ చేస్తున్నారు ఇక్కడ, తర్వాత వీడియోలో చూపిస్తాను. ఈ గుడికి ఎదురుగా శనీశ్వరాలయం ఉంది. ప్రతి శనివారం గ్రహదోష పూజలు నిర్వహిస్తూ ఉంటారు ఇక్కడ. భక్తులు వచ్చి వారి గ్రహదోష నివారణ చేసుకుంటుంటారు. అలాగే పక్కనే ఉన్నటువంటి సత్యనారాయణ స్వామికి పూజలు వ్రతాలు జరుగుతుంటాయి ఇక్కడ. ముఖ్యంగా పౌర్ణమి దినాలు మరియు పర్వదినాల్లో సత్యనారాయణ స్వామి వ్రతాలు నాగుల పంచమి, నాగుల చవితి, సుబ్రహ్మణ్య షష్ఠి పర్వదినాల్లో నాగుల పూజ చేస్తుంటారు ఇక్కడ. పక్కనే ఉన్నటువంటి చిన్న గుడిలో శివలింగం ఉంది. రావి చెట్టుకు ప్రదక్షిణలు చేసి దీపం పెడుతుంటారు భక్తులు అప్పుడప్పుడు. పక్కనే ఇంకొక గుడి ఉంది. ఈయన క్షేత్రపాలకుడు, గులికన గుడి అంటారు. ఫ్రైడే ఈవినింగ్ ఫస్ట్ శ్రీ మహావిష్ణువుకి భజనలు చేసి హారతిస్తారు. తర్వాత అమ్మవారికి పూజా హారతులు ఉంటాయి. ఈ ఆలయ పెద్ద పూజారి ఇతను. అమ్మవారిని కలశంలోకి ఆవాహన చేసి ముద్రల ద్వారా పూజిస్తున్నారు. తర్వాత గర్భగుడిలో ఉన్నటువంటి దేవికి దీపహారతులిస్తారు. పూర్వం ఈ ఆలయంలో సత్యదేవి మరియు ధర్మదేవి దేవతలిద్దరూ పూజలు అందుకుంటుండేవారు. కాలక్రమంలో కొందరు దేవీ విగ్రహాలను సముద్రంలో పడవేశారు. తర్వాత ఈ ఆలయంలో శ్రీచక్ర పూజ మాత్రమే జరుగుతూ ఉండేది. కొంతకాలం తర్వాత ఒక భక్తుని స్వప్నంలో దుర్గా పరమేశ్వరి అమ్మవారు దర్శనమిచ్చి విగ్రహాన్ని ప్రతిష్ఠించమని చెప్పారు.
ఆ భక్తుడు అమ్మవారు చెప్పినట్లుగానే విగ్రహాన్ని ప్రతిష్టాపన చేయించి ధర్మదేవిగా పూజలు ప్రారంభించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు పూజలు నిర్వహిస్తున్నారు. ఆలయం లోపల ఒక గదిలో దీపం వెలిగించి సత్యదేవిగా పూజిస్తారు. గర్భగుడిలో ఉన్నటువంటి అమ్మవారిని ధర్మదేవిగా పూజిస్తున్నారు. ప్రతి శుక్రవారం సాయంత్రం విశేషంగా పూజలు జరిపి దీపహారతులు ఇస్తారు ఇక్కడ. ఆ సమయంలో భక్తులు ఎక్కువగా వస్తారు. ఎందుకంటే హారతి సమయంలో ఎవరైతే అమ్మవారిని దర్శిస్తారో వారి దోషాలన్నీ క్రమక్రమంగా తొలగిపోతాయని భక్తుల నమ్మకం. హారతి తర్వాత పెద్ద పూజారి వచ్చిన భక్తులందరికీ బ్లెస్సింగ్స్ ఇచ్చి తీర్థప్రసాదాలు ఇస్తారు. ఇక్కడ విశేషం ఏమంటే దేవీ నవరాత్రులలో 9 రోజులు కుంకుమార్చనలు, పూజలు మరియు హోమాలు జరపబడతాయి. నవరాత్రులలో మధ్యాహ్నం భోజన ప్రసాదం, సాయంత్రం ఉపాహార ప్రసాదాలు ఉంటాయి. విశేషంగా ఉగాది నాడు స్పెషల్ సహస్ర కొబ్బరి బోండాల అభిషేకం జరుగుతుంది. ఇక్కడ సత్యంగా ధర్మంగా కోరికలు కోరుకున్న అందరి భక్తుల కోరికలు నెరవేరుతూ ఉన్నందువలన భక్తులు పర్వదినాల్లో విశేషంగా వచ్చి ఎంతో భక్తి శ్రద్ధలతో అమ్మవారిని దర్శిస్తుంటారు.
జగన్మాత అయిన ఆదిశక్తి దయ కరుణ మన అందరిపైన వర్షించాలని నేను ప్రార్థిస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ ఫ్రెండ్స్.